శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. జోబ్ చాప్టర్ 22 వర్స్ 21. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. ఈ దినము వాగ్దానం ఏంటంటే, నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. ఎక్కడ సమాధానం లేదో అని అనుకుంటున్నావు? నాకు వాళ్ళతో సమాధానం లేదు, వీళ్ళతో సమాధానం లేదు, వారితో సమాధానం లేదు, ఇక్కడ గొడవ అక్కడ. అదే కాకుండా అసలైన సమాధానము దేవుని నుండి నీకు సమాధానం కలుగుతుంది. ఇంతవరకు నువ్వు ఏది అడిగావో అది నెరవేర్పుతోటి కూడిన మాట పైనుండి నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునితో సమాధానము నీకు కలుగుతుంది. దాని ద్వారా నీకు మేలు కలుగుతూ ఉంది. ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే గొప్ప మేలు నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవుడే నీకు చేస్తున్నాడు. ఎంతమంది తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఈ మేలు కలిగిన సాక్ష్యాలు చెప్తున్నారు. ఇంతవరకు ప్రార్థన చేస్తే మా ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మీరు టీవీలో చూస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకుని సాక్ష్యాలు చెప్తున్నారు. చాలామంది పిల్లల్ని ఎత్తుకుని నేను కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాను, నామకరణం చేస్తున్నాం, అక్షరాభ్యాసం చేస్తున్నాం. చాలామంది బుడిబుడి అడుగులు వేసుకుంటూ కాన్వెంట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు, అప్పుడే స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ కూడా ప్రార్థనా శక్తిలో దేవుడు అనేకమైన మేలులు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఈ దినము ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అడిగిన దానికి దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది, నీకు మేలు కలుగుతుంది. ఆయన సమాధానమునిచ్చి నీకు మేలు చేస్తున్నారు. ఇంకేడవద్దు, నువ్వు గొప్ప సాక్షిగా నిలబడతావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ డిసెంబర్ మాసము, ఈ యొక్క 2024 సంవత్సరం చివరి మాసంలో, డిసెంబర్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలో మనం అందరం పాలు పొంది ఉన్నాం. ఆమేన్. యేసుక్రీస్తు జన్మ మానవ అవతారముగా అవతరించిన జన్మ. ఈ అవతారంలో ఎందుకు వచ్చారు? ఈయన మానవ జన్మ ఎందుకు ఎత్తారు అంటే, లోకములో మానవత్వం నశించిపోతున్న సమయంలో ఒక మనిషి మానవ ప్రేమ చూపలేకుండా, ఒక మనిషిని ఇంకొక మనిషి ద్వేషించే మానవత్వం పోయి దుష్టత్వం వచ్చి రాక్షసులుగా ప్రవర్తించే భయంకర దినాలలో పరిశుద్ధుడు నేను మానవుణ్ణి ఎందుకు చేశాను అంటే, మానవుణ్ణి చేసింది మానవ రూపము, దైవ రూపము. ఆదికాండంలో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు వారు ముగ్గురు ఆలోచన చేసేది ఏంటంటే, భూమి మీద మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆదికాండంలో కనబడుతుంది. అంటే మానవ పోలిక, స్త్రీ పురుషుల పోలిక. మన ముఖం మనం ఎలాగుంటామో
దేవుడు కూడా అలాగే ఉంటాడని దాని అర్థం. ఆమేన్. అంటే మనమందరము కూడా దేవుని బిడ్డలము గనక దేవుని ఆత్మ కలిగిన వారమే. ఈ దేవుని ఆత్మ కలిగి మానవుడిగా ఉన్నటువంటి మనలో దురాత్మ ప్రవేశించి ప్రతి మనిషి పశువుగా ప్రవర్తిస్తున్న దినాలు, మనుషులను అమ్మటం, మనుషుల్ని కొనటం, అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జరుగుతూనే ఉంది. మానవుడు మానవత్వాన్ని కోల్పోవటం ద్వారా దైవమే మానవ రూపములో కన్యమరి గర్భాన జన్మించి మానవులైన మనల్ని మానవత్వంతో ఉండటమే దైవత్వాన్ని నేర్పిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మనం ఈ పూజ చేయాలంటే క్రీస్తుని పూజించడం. ఎందుకంటే మానవుడు మానవత్వం కలిగి ఉండటమే చాలు. బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే మానవుడు మానవత్వం కలిగి ఉండాలని చెప్తుంది. ఒక మనిషిని ప్రేమించటమే అది దైవత్వం బైబిల్ చెప్పేది. బాగా గమనించండి, ఆలోచన చేయండి. మంచి మనస్సు కలిగి ఉండటమే క్రైస్తవ్యం. పరలోక భాగ్యము భూలోక భాగ్యం రావాలంటే మనిషి మానవత్వంతో జీవిస్తే చాలు. భర్త భార్యని భార్యగా ప్రేమించి భార్యకి విలువలు ఇవ్వటమే మానవత్వం. భార్య భర్తను నమ్మి భర్తకి గౌరవించి లోబడటమే మానవత్వం. పిల్లలు కన్న తల్లిదండ్రుల్ని దైవముగా ఆరాధించటమే మానవత్వం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే క్రైస్తవ్యం, ఇదే క్రీస్తు భక్తి. ఆమేన్. ప్రేమించగలిగితే మీకు పెద్ద సీక్రెట్ చెప్తాను. మీరు ఎవరికి ఏం పెట్టనవసరం లేదు. నీ దగ్గర ఉంటే పెట్టి లేకపోతే మానేసి నీవు హృదయపూర్వకంగా నీ ముందున్నవారు, నీ వెనుకున్నవారు, కుడివైపు ఉన్నవారు, ఎడమవైపు ఉన్నవారు, వారు బాగోవాలి, వారు మంచి మేడ కట్టుకోవాలి, వారు కార్లు తిరగాలి, వారి ఇంట్లో శుభకార్యం జరగాలి, వారికి ఆస్తి ఐశ్వర్యం అన్నీ రావాలి, ఆ భగవంతుడు అన్నీ ఇవ్వాలని కోరుకునే మనస్తత్వానికి నువ్వు ఎదిగితే ఇక నువ్వే పెద్ద దైవ బిడ్డవు. అంతే. మీరు ఏ పని అనుకుని ముందుకెళ్ళిన జయమవుతుంది. ఇది నేర్పించాడు యేసుక్రీస్తు. ఆమేన్. రోమ్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. మొదటగా క్యాలెండర్ తయారు చేయాలని, ఫస్ట్ క్యాలెండర్ తయారు చేయాలని. అప్పుడు రోమీలు పాలించేవారు, వారి చేయి పైనుండేది ప్రపంచంలో. రోమన్స్ అన్ని దేశాల నుండి గొప్ప గొప్ప వాళ్ళని పిలిచారు. ప్రధానులను, ప్రెసిడెంట్లని, రాజులను, పీఠాధిపతులను అందరిని కలిపి అన్ని మతాలని అందరిని తీసుకుని ఒక మీటింగ్ పెట్టి ఆ రోమ్లో జరిగిన కాన్ఫరెన్స్ దగ్గర నెల పైన జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఏకాభిప్రాయానికి ఎవరి పేరు చెబితే ఆ పేరు మీద క్యాలెండర్ తయారు చేయాలని. చాలామంది ముందు యేసు ప్రభు కంటే ముందు జన్మించిన వాడు గౌతమ్ బుద్ధుడు పేరు మీద పెట్టి క్యాలెండర్ తయారు చేద్దామని ప్లాన్ చేశారు. ఎవరి పేరు మీద? గౌతమ్ బుద్ధుడు. చాలా మంచివాడు. ఇప్పుడు అందరూ కూడా బుద్ధుడు బొమ్మలు పెట్టుకుంటున్నాం. చాలామంది చూస్తున్నారు, మీకు అందరికి ఐడియా ఉంది. గౌతమ బుద్ధుడు పేరు మీద క్యాలెండర్ తయారు చేద్దామంటే అప్పుడు అన్నారు, ఆ కాన్ఫరెన్స్లో వచ్చింది ఏంటంటే గౌతమ బుద్ధుడు ఆయన చాలా మంచి ఉపదేశం ఇచ్చాడు. ఆయన చెట్టు కింద కూర్చోక ముందు ఆయన ఒక రాజు, ఆయన పాలించాడు. ఆయన కూడా ఆయనకు ఒక ఫ్యామిలీ, ఆయనకి కొన్ని యుద్ధాలు చేసిన వాడే. కానీ ఆయన కొంతకాలం గతించిన తర్వాత ఆ వృక్షము క్రింద ధ్యానములోకి వెళ్ళి దైవ అనుగ్రహంతో చాలా సూక్తులు, నీతి మాటలు బోధించారు. ఇవన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో అందరూ ఏకాభిప్రాయానికి రాలేదు. ఇంకెవరున్నారన్నారు? ది గ్రేట్ అలెగ్జాండర్ నుంచి క్యాలెండర్ చేద్దామన్నారు. అవును కదా, అలెగ్జాండర్ గురించి కొన్ని రోజులు ఆ మనుషుడు చేసినవన్నీ ధ్యానం చేస్తే ఆ మనుషుడు ఎన్నో రాజ్యాలను జయించాడు. కానీ
ఎంతో రక్తపాతం చూసాడని చెప్పి ఆ మనుషుడిని ఆప్ చేశారు. తర్వాత చక్రవర్తి, రోమ్ చక్రవర్తి సీజర్ చక్రవర్తి నుంచి క్యాలెండర్ చేద్దామన్నారు. ఆ మనుషుడికి కూడా అర్హత లేదు. తర్వాత యేసుక్రీస్తు దగ్గర నుంచి క్యాలెండర్ చేద్దామా అన్నారు. ఈ యేసుక్రీస్తు చరిత్ర ఏంటని ఆ కాన్ఫరెన్స్లో అందరూ దాని గురించి ఆ సబ్జెక్టు మీద విచారణ చేస్తే ఈయన ఎవరు, ఎలా పుట్టాడు అన్నారు. ఈయన కన్యమరి గర్భాన్ని పుట్టినట్టు చరిత్ర ఉంది. ఓకే. సెకండ్, ఈయన పుట్టిన తర్వాత ఏం చేశారు, చరిత్ర బైబిల్ తీసుకున్నారు. ఈయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర జీవించాడు. ఓకే. ఈయన 3.5 సంవత్సరాలు నీతిని బోధించాడు. బోధించిన బోధంతో చూస్తే ప్రారంభం దేనితో ప్రారంభించాడు, దేనితో ముగించాడు అంటే అక్కడ వచ్చింది ఎవ్వరూ చెప్పని మాట, ఏ గ్రంథములో ఏ మనుష్యుడు చెప్పని మాట, దైవమానవుడిగా జన్మించిన యేసు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంతకు మించిన భక్తి లేదని చెప్పాడు ఆయన. ఆ రోమ్లో ఉన్నటువంటి ఆ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఆ భక్తులు, రాజులు, పీఠాధిపతులు అందరూ కూడా ఈయన ఈ మాట చెప్పాడు. అందరికీ మంచి హృదయం కలిగి ఉండమని చెప్పాడు. రోగులు ఆయన దగ్గరకు వస్తే బాగు చేశాడు. ఓకే. అందరికీ మానవ సేవ చేశాడు ఈయన. ఏ సేవ చేశాడు ఈయన? మానవుడిగా జన్మించి మానవ సేవ చేశాడు ఇతను. అమ్మో. ఓకే. లవ్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడా, లేకపోతే ఎవరైనా భయపెడితే చనిపోయాడా, లేదా ఆస్తి విషయంలో గొడవ పెట్టుకుని చనిపోయాడా అని తీస్తే, ఈయన సర్వమానవాళి పాపము పోవటానికి పరిశుద్ధినిగా జన్మించాను కనుక నేను సిలువ వేయబడుతున్నానని చెప్పాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నిజంగా లేచాడా లేదా అని మళ్ళీ ఆ చరిత్రలోకి వెళ్ళారు. ఈ రోజుకి తెరవబడిన సమాధి ఓపెన్ అయ్యి ఉంది ఈ రోజుకు. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఎక్కడ పుట్టాడు? ఎవరైనా ఏదైనా గుహలో కూర్చుని చరిత్ర రాశారా ఈయన గురించి అని అధ్యయనం చేస్తే, ఈయన ఎక్కడ పుట్టాడో వాళ్ళ అమ్మగారు ఊరు నజరేతు, ఈయన జన్మించింది బెత్లెహేము. ఈయన ఇలాంటివన్నీ కూడా ఈ రోజుకి చరిత్ర పూర్తిగా కనపడతా ఉంది. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఎవరెవరి చరిత్రలో అయినా సరే అంత క్లియర్గా లేవు, కానీ ఈ మహానుభావుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ రోజు ఆ కాన్ఫరెన్స్లో అందరూ ఆ మాటకి కట్టుబడిపోయారు. అప్పుడు మొదలైంది క్యాలెండర్. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది ఆ రోమ్లో స్టార్ట్ అయింది. అందుకే ఏ చరిత్రలో అయినా ఈ క్రీస్తు దాగి ఉన్నాడు. ఎందుకు దాగి ఉన్నాడంటే, ధర్మం కాపాడిన వాడు యేసు. మానవ ధర్మాన్ని, మానవ మూలాల్ని కాపాడి ప్రజలకి నీతిని బోధించిన వాడు నజరేయుడైన పరిశుద్ధుడైన యేసు. అదే సనాతన ధర్మం. ఆమేన్. మన సనాతన ధర్మం ఇది. ధర్మం అంటే ఏంటో యేసు చెప్పేది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది సనాతన ధర్మం. మీరందరూ చెప్పండి, మా సనాతన ధర్మం ఇది. ఆమేన్. మానవులందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవటమే. ఈ ధర్మమూర్తి ఎక్కడ పుట్టాడో చెప్తాను ఈరోజు. వాక్యంలోకి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఈ తల్లి గారిది, యేసు ప్రభువుని కన్న తల్లి పేరు మరియా. మరియ తల్లి ఊరు నజరేతు. అందరు చెప్పాలి, ఏ ఊరు? అందరు చెప్పాలి గట్టిగా, నజరేత్. నేను ఈ నజరేత్ వెళ్ళాను, మరియమ్మ గారి ఊరు వెళ్ళాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నజరేతు 3 సమయాలు వెళ్ళాను. నజరేత్ వెళ్ళాను, బెత్లెహేమ్ వెళ్ళాను, యేసు ప్రభు పుట్టిన జన్మస్థలంలో కూడా 3 టైమ్స్ వెళ్ళాను. నేను వెళ్ళి చూసి ముట్టుకుని వచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఆ దైవ ప్రత్యక్షతను క్లియర్గా నేను గమనించగలిగాను. మరియమ్మ గారి ఇల్లు ఈ రోజుకి కూడా ఉంది. మీరు కూడా చూడాలంటే చూడొచ్చు. మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎంతమంది వస్తారు? చేయి పైకి ఎత్తండి. ఎత్తట్లేదు తెలుసు, డబ్బులు అడుగుతారని కదా.
ఫ్రీగా అయితే అంత ఫ్రీ బస్ అంటే ఎక్కేస్తా ఉన్నట్టున్నారు మీరు. మనం నజరేత్ వెళ్ళాలంటే 2 విమానాలు ఎక్కాలి. ఇక్కడ నుంచి ఒక దుబాయ్ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళాలి. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళాలి. ఉండటానికి హోటల్లో, తినడానికి తిండి, తాగటానికి నీళ్ళు, చూడటానికి గైడు, చూపించేవాడు, మాట్లాడేవాడు, వీళ్ళందరూ అక్కడ పర్మిషన్ తీసుకుని మనకు ఆ స్థలాలు చూపించడానికి మనిషికి ఇప్పుడు 2 లక్షలు అవుతుంది. ఇంతకుముందు 70,000 అయ్యేది. 75, 80, 1,50,000. మొన్న నేను వెళ్ళినప్పటికి 1,50,000, తర్వాత 2 లక్షలు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ఉన్నతమైన దేవుడు. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ నజరేతు ఎలాంటిదంటే చాలా హీనమైన గ్రామం. అది చాలా కుగ్రామం. ఎంత కుగ్రామం, ఎంత హీనమైనది అంటే, ఉన్నతమైనటువంటి వ్యక్తులు సమాధి చేసుకోవాలంటే ఈ నజరేతులో సమాధి చేస్తారు. అంటే ఎక్కువగా దాన్ని శ్మశాన భూమిగా వాడేవారు. అక్కడ ఆ నజరేత్ అంతా కూడా సున్నపు కొండలు ఉంటాయి. ఏ కొండలు ఉంటాయి? సున్నపు కొండలు. దేహము పాడైపోకుండా ఆ సున్నపు కొండల్లో దాచేవారు అనమాట మమ్మీలను అయ్యింది. ఇంకా అందరి ఇళ్ళల్లో పనిచేసేవారు, పొలాల మీద పనిచేసేవాళ్ళు, దీనులు, దౌర్భాగ్య స్థితిలో ఉన్న, దరిద్ర స్థితిలో ఉన్న పేదవాళ్ళు నివసించే ఊరు నజరేత్. అందుకే మరియ చాలా పేదరాలు. ఆమె చాలా పేదరాలు. నజరేతులో యోసేపు ఇల్లు కూడా అక్కడే ఉంది. ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చినప్పుడు అక్కడ పెళ్లి సంబంధం కుదిర్చారు. ఎవరికి? అందరు చెప్పాలి. మరియమ్మ గారికి, మరియమ్మ గారి కుటుంబీకులు, యోసేపు కుటుంబీకులు మాట్లాడుకుని ప్రదానం అయింది. ఈ ప్రదానం ఎలాంటిదంటే, ఏ ప్రదానం చెప్పాలి? మరియమ్మ గారు పెళ్ళి కాకముందే యేసుప్రభు జన్మించాడు. ఇది గొప్ప విచిత్రం అనమాట. మరియమ్మ అన్నది, నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, గాబ్రియేలు దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని ఎన్ని చెప్తా ఉంటుంటే ఓకే, కానీ నాకు ఇంకా పురుషునితో స్నేహం లేదు, నాకు ఏ విధమైన సంబంధము, స్నేహము లేదు, ఇది ఎలా జరుగుతుంది, నేను ఎలాగ గర్భం అవుతాను అంటే దేవుని దూత చెప్పింది ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. వెంటనే మరియ తల వంచింది. నీ గర్భంలోనికి, నీ యూట్రస్లోకి హోలీ స్పిరిట్ వెళ్తుంది. ఆ స్పిరిట్ ఏం చేస్తుంటే మానవ రూపం దాల్చుకుని మానవుడిగా భూలోకానికి వస్తాడు. అంత గొప్ప దైవము ఈ భూలోకంలో నిన్ను ఎన్నిక చేసుకున్నాడని చెప్పింది. వెంటనే ఆమె గర్భం ధరించింది. పెళ్లి కొడుకుకి అందరూ చెప్పారు, ఒరే నీకు పెళ్లి కుదిరింది కదా, ప్రధానం అయ్యింది కదా, ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యిందిరా అంటే, అమ్మ బాబు ఇది చాలా ఘోరమైన పరిస్థితి, వదిలేద్దామని చెప్పి మనసు బాగుగా లేక ఒక దిమ్మ మీద పడుకున్నాడు. యోసేపు అలా పడుకుంటే దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది అనమాట, నీవు అనుమానం పెట్టుకోకు, ఆమె పరిశుద్ధాత్మలను గర్భం ధరించింది, లోకరక్షకుడు ఆమె గర్భంలోంచి వస్తున్నాడు. మరియ గర్భం ధరించిందని కుటుంబీకులు అందరూ విడిచిపెట్టేశారు. అయితే ఆ పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి యోసేపు మరియ దగ్గరికి వచ్చి మంచి చెడ్డలు చూశాడు. ఇది చాలా పవిత్రమైన కార్యం ఇది. ఆమెన్. అర్థం కాని వారు, క్రీస్తుని వ్యతిరేకించేవారు చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటుంటారు. తగిన శిక్ష వారు అనుభవిస్తారు. ఆమెన్. ఈయన జన్మ పరిశుద్ధమైనది. హల్లెలూయా. వారి ప్రదానం ఎలా జరిగింది, వారి ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో అలా జరగలేదు. అది ఇప్పుడు తాంబూలాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ముందు లవ్ చేసుకోవటం, చూసుకోవటం, పెళ్ళిలో ఎక్కడో చూసుకోవడం జరుగుతుంది. ఓకే,
పెద్దలు ఓకే అన్నాక పెళ్ళికి తాంబూలాలకి వచ్చినప్పుడే పెళ్ళి కొడుకు సెల్ ఫోన్తో వచ్చేస్తాడు. శాంసంగ్ ఫోనో, యాపిల్ ఫోనో, లేకపోతే నోకియా ఏదో పట్టుకుని అంతా కుదిరిపోతుంది. భోజనాలు చేద్దామని మాట వచ్చేటప్పటికి చివరికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని నిలబెడతారా చెప్పరే మీరు అందరూని నిలబెడతారు. పక్కన నిలబెట్టి ఫోటోలు తీస్తారు. ఏమంటారంటే ఎంగేజ్మెంట్ అయ్యిందంటారు. అక్కడి నుంచి ఆ పక్కన నిలబడ్డాక కుదురుగా ఉండడు కదా ఇటు. వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ ఫోన్ ఇవ్వనా, అక్క ఫోన్ ఇద్దామా. అదే ఫోను గిఫ్ట్ అట్టుకొచ్చాడంటే ఫోన్ తీసుకుంటుంది. అప్పటి నుంచి ఆ పిల్ల ఫోన్లో నడుస్తుంది బండి అంతా. 4-5 రోజులు మాట్లాడేటప్పటికి ఆడేదైనా బిజీ అయ్యి ఫోన్ చేయకపోతే ఇది భోజనం చేయదు. వాళ్ళ అమ్మ అంటది, ఏం భోజనం చేయటంటే ఆయన ఫోన్ చేయలేదమ్మా. ఇన్ని సంవత్సరాలు పెంచినంతా ఉట్టిదైపోతుంది. ఆ పక్కన నిలబడి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఏదో పెద్ద కొత్త ప్రేమ వచ్చేస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మీరు కూడా అదే బాప్తా. ఓకే, ఇంకా గొప్ప ఎంగేజ్మెంట్లు ఎలా ఉంటాయంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వారు కలిసి సినిమాకి వెళ్ళటం, చుట్టాల ఇంటికాడ కలవటం, సముద్రం వారికి వెళ్ళి ఫోటోలు తీసుకోవటం. ఇప్పుడు ఫోటో షూట్ ఒకటి వచ్చింది. ముందే ఆ ఫోటో ఆ కెమెరామెన్ ఏమంటాడు, చెయ్యి ఇలాగేయండి అంటాడు, చెయ్యి వేస్తాడు, ఇద్దరు ఉన్నట్టు. మొన్న పెళ్ళికి వెళ్తే వారికి పెళ్ళైన తర్వాత తీసే ఫోటోలన్నీ ముందే పెట్టాడు. నేను అన్నాను, ఇదేంటి వీళ్ళందరూ ఎప్పుడు కలిసారు వీళ్ళు. మీరు అనుకోవచ్చు మరి మీ పెళ్ళి ఎలా జరిగిందట. మా పెళ్ళి సంగతి చెప్తానేనండి. నేను బైబిల్ తరబీదులో ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్లో ఉండగానే నాకు నా తల్లి నా తండ్రి వెళ్ళి యోసేపు ప్రధానములాగా మా ప్రధానం జరిగింది. నా తండ్రికి దర్శనం వచ్చింది. నా తండ్రి దర్శనం బట్టి నా తల్లి ఇద్దరు మాట్లాడుకుని గోనాడు వెళ్ళారు. ఆ అమ్మాయిని మా కోడలుగా మేము స్వీకరిస్తున్నాం అని చెప్పి అక్కడే ప్రధానం జరిగిపోయింది. అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఏంటి తెలియవు. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. మా మామయ్య గారు తమ్ముడు హైదరాబాద్లో ఒక ఆఫీసర్, ఆయన దగ్గరికి ఏదో రమ్మంటే వెళ్ళటం ఏదో జరిగింది. ఆయన అన్నాడు, బాబు మొన్న ఎంగేజ్మెంట్ జరిగింది కదా ఇలాగంటే, ఎంగేజ్మెంటా అన్నాను నేను. అదే బాబు మా అన్నయ్య గారు అమ్మాయిని మీరు చేసుకుంటున్నారు కదా అంటే, నాకు తెలియదు అన్నాను. ఆయన గుండె ఆగిపోయింది ఆయనకి. ఇదేమి విచిత్రం రా బాబు. నా తండ్రి అంతా కూడా ఆది నుండి మమ్మల్ని పెంచటం, పరిశుద్ధంగా పెంచాడు. మాకు చేసిన కార్యక్రమాలన్నీ వాక్యానుసారంగా చేశాడు. అందుకని దేవుడు మా దగ్గర నిలిచి ఉన్నాడు. యేసు ఎవరి హృదయంలో ఉంటాడో వారి బ్రతుకు, వారి చేదైన జీవితము మధురముగా దేవుడు మారుస్తాడు. మీరు రాసుకోండి, 2025 అందరూ ధనవంతులు అవుతారు. అందరి ఇళ్లలో బంగారం ఉంటుంది. అందరూ ఆశీర్వాదంగా ఉంటారు క్రీస్తుని గుండెలో చేర్చుకుంటే. ఆమెన్, ఆమెన్. ఫిలిప్ అంటాడు నతానియేలు తోటి, నతానియేలు వచ్చి చూడు. నతానియేలు ఏమన్నాడు, నజరేతులో మంచిదేదైనా, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? అయ్యో రావటం ఏంటి, నజరేతు నుండి రక్షణ వచ్చింది, నజరేతు నుండి స్వస్థత వచ్చింది, నజరేతు నుండి దీవెన వచ్చింది, నజరేతు నుండి దైవము లోకములో అడుగు పెట్టింది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. పాడైన నీ కుటుంబం, దెబ్బతిన్నావే, అవమానముతో ఉన్నావే, ఏదో అలాగ బ్రతకాలని బ్రతుకుతున్నావు కానీ నరికి వేయబడిన జీవితముగా, పాడైన కుటుంబముగా ఉన్నావా? ఆయన కార్యాలను చూడాలంటే నీలో పరిశుద్ధత కావాలి. నువ్వు ఏదైనా పాపం చేసేవా, తప్పు చేసేవా, ఇంతవరకు ఎన్నో చేసేవేమో తెలుసో తెలియకో, ఈ క్షణము ఈ వాక్యం విన్నావు, అనుభవించిన నా సాక్ష్యం విన్నావు, నీ నోట కొత్త సాక్ష్యము వస్తుంది. నువ్వు 2 చేతులు ఆకాశం వైపు చాపి
తల పైకెత్తి ఆ కన్యమరి గర్భాన్ని పుట్టిన యేసు రక్షకుడిగా ఉండాలని కోరుకుంటావా? ఆ పరిశుద్ధుడు నాకు కావాలని కోరుకోగలవా? నిన్ను అందరూ అవమానం చేసి ఉండవచ్చు. నువ్వే పెళ్లి సంబంధం చేస్తావు? నువ్వేమి ఇస్తావు? నువ్వెంత పని చేస్తావు? నీ ఆరోగ్యం ఉందా నీకు అసలు? మళ్ళీ తిరుగుతావా? ఎస్, నువ్వు తిరుగుతావు, ప్రయాణాలు చేస్తావు, శుభకార్యాలు తలపెడతావు, చరిత్ర కలిగిన వ్యాపారాలు ప్రారంభిస్తావు, ధనవంతునిగా ఉంటావు, ధర్మ కార్యాలు చేస్తావు, అనేక మందిని ఆదరిస్తావు, పరిశుద్ధునిగా జీవిస్తావు, క్రీస్తు సాక్ష్యాన్ని చాటి చెబుతావు. ఎక్కడికి పోయినా నాకు ఆదరణ లేదే, ఏడుస్తున్న నీ పక్షముగా ఆయన గొప్ప శుభకార్యము మంచిదేదైనా చేస్తాడు. ఆయన చేస్తాడు. నీలో నుండి మంచి కార్యము బయటకు వస్తుంది. నీ ఇంటిలో నుండి శుభకార్యము, నీ ఇంటిలో నుండి వ్యాపారము, నీ ఇంటిలో నుండి ఐశ్వర్యము, నీ ఇంటిలో నుండి బంగారము, నీ ఇంటిలో నుండి మర్యాద, నీ ఇంటిలో నుండి న్యాయము, ధర్మము, మంచిది బయటికి రాబోతావు. హల్లెలూయా.